జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో భారత్ పాక్ ఆర్మీ దళాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. దీంతో జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాలు పంజాబ్లోని చండీగఢ్, ఫిరోజ్పూర్, మొహాలీ, గురుదాస్పూర్ తో పాటు రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలలో బ్లాక్అవుట్ విధించారు. ఆర్మీ లేదా వైమానిక దళం నుండి వచ్చే రియల్ టైం హెచ్చరికల ఆధారంగా బ్లాక్అవుట్ అమలు చేస్తారు. ఇంతకీ బ్లాక్అవుట్ అంటే ఏంటి? బ్లాక్అవుట్ అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో లైట్ ను పూర్తిగా నియంత్రించడం. దీని ఉద్దేశం శత్రు దేశాలు లేదా గూఢచర్ల నుండి ఆ ప్రాంతాన్ని దాచడం. యుద్ధ సమయంలో లేదా ఉద్రిక్త పరిస్థితుల్లో శత్రు విమానాలు, డ్రోన్లు లేదా శాటిలైట్లు మన ప్రాంతాలను గుర్తించకుండా ఉండేందుకు ఈ చర్య తీసుకుంటారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ విధానం చాలా ప్రాచుర్యం పొందింది. ఆ రోజుల్లో శత్రు దేశాల విమానాలు బాంబు దాడులు చేసేందుకు నగరాలను గుర్తించకుండా ఉండేందుకు బ్లాక్అవుట్ విధించేవారు. ఇప్పుడు కూడా సరిహద్దు ప్రాంతాల్లో లేదా ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చర్య తీసుకుంటారు. సైన్యం రహస్య కార్యకలాపాలు చేపట్టినప్పుడు కూడా బ్లాక్అవుట్ ప్రకటిస్తారు. బ్లాక్అవుట్ సమయంలో ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో బయట ఉన్న అన్ని లైట్లను ఆపేయాలి. అత్యవసరమైతే చిన్న టార్చ్ ను మాత్రమే ఉపయోగించాలి. కిటికీలు, తలుపులు మూసివేయాలి. వాహనాల వినియోగం తగ్గించాలి. అనవసర శబ్దాలు చేయకూడదు, ఎందుకంటే శబ్దం కూడా శత్రువులకు సమాచారం ఇవ్వచ్చు. ఆహారం, నీరు, మెడిసిన్స్ వంటి అత్యవసర వస్తువులను సిద్ధంగా ఉంచుకోవాలి. అధికారుల ఆదేశాలు పాటించాలి. బ్లాక్అవుట్ విధించడం వల్ల సామాన్య జన జీవితంపై కొంత ప్రభావం పడుతుంది. కానీ ఇది దేశ భద్రత కోసం తీసుకునే అత్యవసర చర్య కాబట్టి ప్రజలు సహకరించడం చాలా ముఖ్యం.